సుధీర్ అన్నతో ఎట్లా ఉండేది నీకు? బానే ఉండేది. కాకులు అందరితో బానే కలిసిమెలిసి మాట్లాడేవారు. ఏమన్నా టిప్స్ ఇచ్చేవాడు యాక్టింగ్లో, అలా కాదు ఇలా చెయ్యి అని చెప్పి? మేమే వాళ్ళకి టిప్స్. మరి మూవీస్లో ఏమన్నా ఛాన్స్ ఇస్తామని చెప్పారా? అనిల్ సార్ నెక్స్ట్ ఫిలింలో ఛాన్స్. నెక్స్ట్ అనిల్ సార్ మూవీలో చేస్తా. అయితే చిరంజీవి గారి మూవీ వచ్చింది, అప్పుడు స్కూల్ కావాలా సినిమా కావాలా అంటే చూస్ చేసుకుంటావు? సినిమా. ఎవరు నీ ఫేవరెట్ హీరో? మహేష్ బాబు. ఇంకా ఇంకేం స్లాంగ్స్ వచ్చి నీకు? శ్రీకాకుళం కూడా వచ్చు కదా నీకు? ఓ లక్ష్మి సినిమాకి పోదమేటే. అభినేత్రి అభినయ నేత్రి నట గాయత్రి. పాట పాడవా? మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. మీసాల పిల్ల. అమ్మవారి సాంగ్ అన్నావు కదా, అది పాడు. గిరి నందిని నంది మేధిని విశ్వ వినోదిని నందనుతే గిరిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే. పవన్ కళ్యాణ్ గారు తెలుసా నీకు? డిసిఎం. ఇంకెంతసేపు ఇంటర్వ్యూ స్టార్ట్ చేయి. వచ్చిందిరా, హడావిడి స్టార్ట్ చేస్తుంది. రన్నర్ అప్ అయినప్పటి నుంచి ఇంకా గోల మామూలుగానే గోల చేస్తుంది. ఇంకా డ్రామా జూనియర్స్ రన్నర్ అప్ అయింది అని అంటే ఇంకా మామూలు హడావిడి ఉండదు కదా. తను ఎవరో కాదు, తెలిసిందే కదా, మన హారిక. అల్లరి చేసే హారిక అండ్ గడసరి కోడలుగా మనందరికీ చేరువైన హారిక అనమాట. హాయ్ హారిక. హాయ్ అక్క. ఎలా ఉన్నావు? బాగున్నా. ఏంటి సంగతులు? డ్రామా జూనియర్స్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మూవీస్ చేస్తున్నా. ఆగేదే లేదు, తగ్గేదే లేదనమాట. ఎన్ని మూవీస్ చేస్తున్నావు ఇప్పుడు? 4 మూవీస్. 4 మూవీస్. ఇప్పుడు నువ్వు ఏ క్లాస్? 4th క్లాస్. 4th క్లాస్ కాబట్టి 4 మూవీసా? అలాగేం కాదు, నేను ఎన్ని ఆడిషన్స్ ఇస్తే అన్ని మూవీస్ నాకు వస్తాయి. ఎన్ని ఆడిషన్స్ ఇచ్చావు ఇప్పుడు దాకా? 5 ఆడిషన్స్ ఇచ్చే 4 మూవీస్ చేస్తున్నావు అనమాట. ఏంటి ఆ మూవీస్ ఏంటి మాకు చెప్తావా మరి? ఒకటి గరుడ బిల్లం ఒకటి. ఓకే. నెక్స్ట్ బైక్ రేస్. బైక్ రేసా? తర్వాత 2 హర్రర్ మూవీస్. దాంట్లో దయ్యం పిల్లవా? అవునా? మామూలుగానే దయ్యం పిల్లవి, అల్లరి చేస్తావు. సో డ్రామా జూనియర్స్లో నీకు బాగా బెస్ట్ మూమెంట్ ఏంటి? వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళ జడ్జిమెంట్ చూసి నాకు హ్యాపీ వచ్చింది. అదేనా బెస్ట్ మూమెంట్ అంటే? బాగా నువ్వు డ్రామా జూనియర్స్ అయిపోయిన తర్వాత కూడా గుర్తు చేసుకొని అబ్బా మిస్ అవుతున్నా అని ఫీల్ అయ్యేది? సుధీర్తో, నెక్స్ట్ అనిల్ సార్తో, రోజా మ్యామ్తో కలిసి ఉండడం. సుధీర్ అన్నతో ఎట్లా ఉండేది నీకు? ర్యాపో అంతా ఆయన మీదే పంపించేసి అంతా వేసేవాళ్ళు కదా మీరు. ఎప్పుడన్నా ఫీల్ అయ్యాడా? బాగానే ఉండేవాడు. అంతేనా? అందరితో బాగానే కలిసిమెలిసి మాట్లాడేవాడు. ఏమన్నా టిప్స్ ఇచ్చేవాడు యాక్టింగ్లో, అలా కాదు ఇలా చెయ్యి అని చెప్పి? మేమే వాళ్ళకి టిప్స్. సుధీర్ అన్నకే మీరు టిప్స్ ఇచ్చారా ఎలా యాక్టింగ్ చేయాలి, ఎలా యాంకరింగ్ చేయాలి అని చెప్పి? అనిల్ సార్ మామూలుగానే మాట్లాడేవారు మాతో. ఇప్పుడు నువ్వు నాతో ఎలా మాట్లాడుతున్నావు అనిల్ సార్? అంతేనా? క్యాజువల్గా. మరి మూవీస్లో ఏమన్నా ఛాన్స్ ఇస్తామని చెప్పారా? అనిల్ సార్ చెప్పారా? నెక్స్ట్ ఫిలింలో ఛాన్స్ ఇస్తాను. ఇస్తా అన్నారు. అయితే నెక్స్ట్ అనిల్ సార్ మూవీలో చేస్తా అయితే. అవును, ఇరియా మామూలుగా మామ అంటూ ఉంటుంది కదా, అప్పుడు నీకు ఎట్లా ఉండేది? అంత ఫన్నీగా ఉండేదా? ఇరియా ఎలా ఉండేది షూటింగ్లో? అందరితో ఫన్నీగా ఉండేది. సడన్గా వచ్చి వాళ్ళు కూర్చుండిపోయింది. నీకంటే చిన్నది కదా. అనిల్ సార్ తోటి కామెడీ ఉంటుంది కదా. ఇప్పుడు సరిగమపాలో కూడా వచ్చి అప్పుడప్పుడు హడావిడి చేస్తుంది. అండ్ మీరు కూడా ఇప్పుడు వెళ్ళారు కదా సరిగమపాకి, ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్? డ్రామా జూనియర్స్ తర్వాత అనిల్ సార్, రోజా మ్యామ్ చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. అవునా? ఫ్యామిలీ లాగా అనిపించిందా? ఇష్టమా షూటింగ్కి వెళ్ళడం ఇష్టమా? రెండు ఇష్టమా? ఒక్కటే అనాలంటే ఏది చూస్ చేసుకుంటావు? స్కూల్. నిజం చెప్పు. నిజంగా ఇప్పుడు సినిమా ఛాన్స్ వచ్చింది నీకు, చిరంజీవి గారి మూవీ వచ్చింది, అప్పుడు స్కూల్ కావాలా సినిమా కావాలా అంటే చూస్ చేసుకుంటావు? సినిమా. ఇప్పుడే కదా నిజంగా స్కూల్ అన్నావు, అప్పుడే సినిమా అంటున్నావు. అయితే అప్పుడే మార్చేస్తావు అయితే. ఎవరు నీ ఫేవరెట్ హీరో? హీరోనా? మహేష్ బాబుతో చేయాలని ఉందా? వస్తే ఏం చేస్తావు? ఛాన్స్ వస్తే చేసేస్తా. ఏ క్యారెక్టర్ అయినా చేసేస్తావా?
అవును స్లాంగ్స్ బాగా మాట్లాడతావు అంట కదా, ఒకసారి మాట్లాడతావా? మన ఇంటర్వ్యూనే స్టార్ట్ చేసావు స్లాంగ్ తోటి, సో మళ్ళీ ఒకసారి. ఎందుకక్క ఈరోజు ఏం పెట్టినారు? ఇడ్లీ. చీ, ఇడ్లీనా? ఇడ్లీనే. రేపేంది? ఇడ్లీనే. ఎల్లుండు? ఇడ్లీనే. ఛీ, దీనమ్మ ఇడ్లీ తోట ఏమన్నా పెట్టుకున్నారేందిరా? ఛీ. వావ్. నెక్స్ట్ గోదావరి స్లాంగ్ చెప్తావా? ఏటి రూమ్ ఇంకా కూల్ ఎక్కలేదా? ఎక్కలేదు. ఏటి అన్నం ఖాళీగా కూర్చున్నాడు. సరేలే, ఏంది భోజనం చేస్తావా? చేయలేదు, పెడతావా? బాగుంది. ఇంకా ఇంకేం స్లాంగ్స్ వచ్చి నీకు? శ్రీకాకుళం కూడా వచ్చు కదా నీకు? ఓ లక్ష్మి, సినిమాకి పోదమేటే. అమ్మో నేను రానే, మా అమ్మకి తెలిస్తే చంపేస్తుంది. వాళ్ళమ్మ అలాగంట పెట్టే, మన మహేష్ బాబు సినిమా బాగుంటుంది కదా, మరి ఏటి రాను అంటున్నావు? నాకు రావాలనే ఉంది, కానీ మా అమ్మకి తెలిస్తే చంపేస్తుంది. నువ్వు రాయే, నేను మీ అమ్మతో మాట్లాడతాను. కానీ వాళ్ళ పిన్ని లక్ష్మిని సినిమాకి పంపించే. ఆ మాటల్లో మహేష్ బాబు సినిమా కలిపేసావే, నీకు ఇష్టమైన మహేష్ బాబు అని చెప్పి. వైజాగ్ స్లాంగ్ వచ్చా నీకు? వైజాగ్ నార్మల్గానే మాట్లాడతాను. నీ స్లాంగే కదా, అది వచ్చేస్తుంది. చెప్పకుండా ఏం తగలేదు కదా. చెప్పకుండానే ఏం తెగలేదు కదా, ఇది ఎంత బాగా వైరల్ అయింది కదా అప్పుడు. ఓకే, నీకు పాటలు కూడా వచ్చు కదా, ఒక పాట పాడవా? మీసాల పిల్ల, నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల, అందిన జుట్టు అందకపోతే కాళ్ళ వేగాల, నువ్వు ఇట్ట ఇన్నోసెంటే ఫేసే పెడితే ఇంకా నమ్మాలా, ఓయ్ బాబు నువ్వే ఇంతేనా, మగ జాతి మొత్తం ఇంతేనా, గుండెల్లో ముళ్ళు గుచ్చి పువ్వుల చేతికి ఇస్తారా? సూపర్. హీస్ సో క్యూట్, హీస్ సో స్వీట్, అది వచ్చా? అది పాడు. హీస్ సో క్యూట్, హీస్ సో స్వీట్, ఈస్ దిస్ హ్యాండ్సమ్, హీస్ సో క్యూట్, హీస్ సో స్వీట్, ఈస్ దిస్ హ్యాండ్సమ్. అంతేనా? చాలా బాగుంది. అమ్మవారి సాంగ్ అన్నావు కదా, అది పాడు. హైగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే, హిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే, భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే, జయ జయ హే మహిషాసురవర్ధిని వ్రమ్య కపర్తిని శైలసుతే, హైజక కండక కండిక శృంద వికృందిక మందవ జాటిపతే, శిర శిరలోజిన ఖండ విలోజిన శాశ్వతతే. సూపర్ హారిక. ఇప్పుడు బిగ్ బాస్ జరుగుతుంది కదా, ఎవరి ఫేవరెట్ నీకు? నార్మల్గా చూస్తా, దాంట్లో వాళ్ళ పేర్లు తెలీదు. తెలీదా? అంటే ఎవరు ఫేవరెట్ అనేది, అంటే ఇమాన్యుల్ కానీ తనుజక్క? నేను ఎక్కువ చూడను బిగ్ బాస్. స్కిప్ కొట్టింది చూసారా, తెలివైన పిల్ల అనిపించుకున్నావు కదా, ఎందుకు ఈ లొల్లేనని చెప్పి. అంతేనా? కాదు, నాకు నిజంగా బిగ్ బాస్లో ప్రాసెస్ మొత్తం తెలీదు, అలా ఎవరో తెలియదు. అంతేనా? ఎవర్రా మీరంతా అని అనుకుంటున్నావా? నేను చూస్తానంట, కానీ మమ్మీ చూడొద్దంట. అవునా? నాకు గొడవలు అంటే పెద్ద ఇంట్రెస్ట్. ఏంటి గొడవలు అంటే ఇంట్రెస్ట్, అందుకని బిగ్ బాస్ చూస్తావా? కానీ మమ్మీ చూడనివ్వదు. అవునా? అంటే మీ క్లాస్లో ఎవరైనా గొడవ పడుతూ ఉంటారా? అక్కడ కూడా చూస్తూ ఉంటావా? అందుకేనా స్కిట్లో కూడా అత్తకోడలాగా గొడవ పడుతూ ఉంటారు, బిందెల దగ్గర, ముగ్గులేసే దగ్గర, వంటల దగ్గర. నీకు బాగా ఇష్టమైన స్కిట్ ఏమో కదా, ఒకసారి మళ్ళీ గొడవ పడే స్కిట్ ఏదైనా చేస్తావా? మావన్నీ గొడవ పడిన స్కిట్లే. అదే ఒకటి చెయ్యి. నీకు ఎలన్ మస్క్ అన్నా తెలుసా? ఆయన ఎవరక్క? ఏటి నీకు ఎలన్ మస్క్ కూడా తెలీదా? ఊలమ్మో, ఇది ఇంత గట్టిగా అడుగుతుందంటే ఏ పప్పు గుత్త కనిపెట్టినాడు ఆడేనేమో. ఊలక్క, పప్పు గుత్త కనిపెట్టినాడు ఆడేనే. పప్పు గుత్త కాదే సుత్తు బహందానా, ఎలక్ట్రికల్ కార్ని కనిపెట్టాడు, దానికి అసలు పెట్రోల్ అవసరం లేదు. ఓస్ డీజిల్ బండా. ఓస్ డీజిల్ బండా. నీకు తెలుసా పోనీ ఎలాన్ మస్క్? తెలీదా? ఏపీ చీఫ్ మినిస్టర్ ఎవరు? చంద్రబాబు నాయుడు. సీఎం పిఎం పిఎం అయినప్పుడు
పవన్ కళ్యాణ్ గారు తెలుసా నీకు? DCM. డీసీఎం అంటే DCM అంతే. డీసీ అంటే డీసీఎం, డెప్యూటీ సీఎం. ఓకే, మనకి షార్ట్ కట్ లో చెప్ప. షార్ట్ కట్ అబ్బా దొరికిపోతామనే కదా. మీ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు? తన పక్కనే నన్ను కూర్చోబెట్టుకుంటారు. ఏ రావా, రా రా నా పక్కన కూర్చోని అంటారా? చెప్పు. మా స్కూల్లో జశ్విత అండ్ వాగ్దేవి వాళ్ళిద్దరూ పోటీగా నన్ను చేతులు పట్టుకొని లాగుతారు. నా ప్లేస్ లో కూర్చో, నా ప్లేస్ లో కూర్చో, నా ప్లేస్ లో కూర్చొని. కానీ నేను జశ్విత పక్కనే కూర్చో. ఎందుకట్లా? బెస్ట్ ఫ్రెండ్. వాగ్దేవి మరి? వాగ్దేవి చూడు, నువ్వు బెస్ట్ ఫ్రెండ్ కాదంట, చూస్తాలే చెప్తాను. చాక్లెట్లు ఇయ్యద్దు, ఇంకా మీ గేమ్లోకి రానియద్దు. ఓకే ఓకే అంటే చూసా, నువ్వు ఇంకో బెస్ట్ ఫ్రెండ్ ఎత్తుక్కోవాలి వాగ్దేవి. ఫస్ట్ నేను నర్సరీ నుంచి ఈ 2nd క్లాస్ వరకు తనతోనే ఉండేదాన్ని. ఎవరు? వాగ్దేవి తోటి బెస్ట్ ఫ్రెండ్ గానే ఉండేదాన్ని. 2nd క్లాస్లో ఏం చేసి బెస్ట్ ఫ్రెండ్ గా అంటే ఎలా ఉండాలి నాకు చెప్పవా ఒకసారి? నాకు తెలీదు. తన వాటర్ నేను తాగడం, నా వాటర్ తన రైస్ నేను తిన్నాను, నా రైస్ బెస్ట్ మా జశ్విత నేను ఎప్పుడు అలాగే చేస్తాం. అంతేనా? బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇంత సింపులా? నేను ఏదేదో చేయాలనుకున్నా, అంత సింపుల్ అనమాట. అయితే మన ఇద్దరం కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోవచ్చు. నా వాటర్ నీకు ఇస్తా, నీ వాటర్ నాకు ఇవ్వు, బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే అంతేనా? ఇప్పటి నుంచి నువ్వు నేను బెస్ట్ ఫ్రెండ్, ఓకేనా? మళ్ళీ జస్విత ఫీల్ అవుతుందేమో. నెక్స్ట్ పెద్దగా అయిన తర్వాత ఏం అవ్వాలనుకుంటున్నావు? హీరోయిన్. హీరోయిన్ తగ్గేదే లేదు. ఎలాంటి హీరోయిన్? ఎలా అంటే ఒక హీరోయిన్. ఏంటి ఎలా అంటే ఒక హీరోయిన్? ఎలా అంటే ఒక హీరోయిన్? హీరోయిన్ అయితే చాలు, అంతేనా? తెలుగు హీరోయినా, హిందీ హీరోయినా, తమిళ హీరోయినా? తెలుగు, హిందీ. తెలుగు, హిందీ. హిందీ కూడా బాలీవుడ్లో కూడా అడుగు పెట్టాల్సిందే. నేను ఒక 2 వీక్స్ హిందీ నేర్చుకుంటే నాకు వచ్చేస్తుంది. ఇలా 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 చెడు కూడా ఆడేస్తావు అనమాట, అంతేనా? భయ్యా థోడా ప్యాజ్ డాలో. ఓ డాలో అనాలా? ఓకే. ఇంకా డాన్స్ కూడా చేస్తావు కదా నువ్వు? ఫ్రీ టైంలో ఏం చేస్తుంటావు? ఎగ్జామ్స్ ఉంటే చదువుకుంటా, సిటీస్ ఉంటే చదువుకుంటా. నాకేమీ లేకపోతే క్రాఫ్ట్స్ చేసుకుంటా. ఆర్ట్స్ చేస్తావు అయితే? క్రాఫ్ట్ అదే ఆర్ట్, పేపర్ క్రాఫ్ట్. ఓహో ఆర్ట్ అనరా? ఓకే, క్రాఫ్ట్స్ అంటారు. ఓకే, నేను ఆర్ట్స్ అనుకున్నా. కాదనమాట, ఇప్పటి నుంచి క్రాఫ్ట్స్ అంటున్నారు. నాకు ఇంట్రెస్ట్ పెయింటింగ్. ఎలాంటి పెయింటింగ్స్ చేస్తావు? ఎలాగో చూస్తే వేసేస్తా. చూస్తే వేసేస్తావా? నన్ను వేస్తావా? రాదా? చిన్న డ్రాయింగ్. చిన్న డ్రాయింగ్ వచ్చా? నేను నేర్పిస్తాలే. సరే, మరి అనిల్ సార్ తోటి ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నావు? వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు. నువ్వే ఇస్తావు అంట కదా ఛాన్స్ అనిల్ సార్కి? అనిల్ సార్ కాదు, నువ్వే ఇస్తావంట కదా. ఇప్పుడు సుధీర్ గారికి నువ్వు యాక్టింగ్ నేర్పించినట్లుగా నీకు నేను ఛాన్స్ ఇస్తా అంటావంట కదా అనిల్ సార్కి. కాదు. కాదా? మళ్ళీ డ్రామా జూనియర్ స్టార్ట్ అయితే వెళ్తావా? మా చెల్లిని పంపిస్తా. తగ్గేదే లేదైతే. ఇప్పుడు మీ చెల్లికి ఎన్ని ఇయర్స్? 8. ఇప్పుడు ఏం చదువుతుంది మీ చెల్లి? ఫస్ట్. నేర్పిస్తున్నా అయితే అన్నీ? మళ్ళీ మా డాన్స్ క్లాస్ ఉంటుంది. మా పవన్ సార్ అనే సార్ ఉంటారు నాకు, అతనే నాకు అన్నీ నేర్పిస్తారు, యాక్టింగ్, డాన్సింగ్. అతని దగ్గర చేయమంటే మళ్ళీ చేయదు, ఇంట్లోకి వచ్చి మమ్మీ ముందు చేస్తుంది. అయితే మమ్మీని ఆడుకుంటారు అయితే మీరిద్దరు? ఎవరు బాగా ఆడుకుంటారు, నువ్వా మీ చెల్లె? మా చెల్లె ఆడుకుంటుంది. ఇప్పుడు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా నీకు? నాకు ఇద్దరు ఇష్టం. ఒక్కరే చెప్పాలి. ప్రతి ఇంటర్వ్యూలో అందరు ఇలాగే అడుగుతున్నారు, నేనేం చెప్పను. నీకేమన్నా ఎవరు నచ్చారో వాళ్ళే చెప్పు. డాడీ ఇష్టం అంటే మమ్మీ ఫీల్ అవుతుంది, మమ్మీ ఇష్టం అంటే డాడీ ఫీల్ అవుతుంది. ఎవరు ఫీల్ అవ్వకుండా చెప్పాలి అప్పుడు. ఇద్దరు అని చెప్తా, కాదు ఒకలే చెప్పాలంటారు. అదే మా పేరెంట్స్ ఇష్టం అని చెప్పాలి అప్పుడు. మా పేరెంట్స్ ఇష్టం. ఈసారి అడిగితే ఆ మాట చెప్పు. పేరెంట్స్ ఇష్టం. ఇప్పుడు నిజం చెప్పు, ఎవరి ఇష్టం? నాకా అందరూ ఇష్టమే. మా చెల్లి ఇష్టం, మా డాడీ ఇష్టం. ఇష్టం లేదా? నువ్వు ఇంకా నా పేరు చెప్తావేమో అనుకున్నా. నేను హట్. నీ పేరు మర్చిపోయాను. నేను ఇంకా హట్. ఏ అక్క ఇష్టం? ఇంటర్వ్యూ శ్రావ్య మర్చిపోయావు అప్పుడే. ఇప్పుడు చెప్పు. సరే కట్ చేస్తున్నా. మళ్ళీ చెప్పు. శ్రావ్య. మళ్ళీ చెప్పు. నా పేరు చెప్తావు అనుకున్నా. శ్రావ్య అక్క కూడా ఇష్టం. శ్రావ్య అక్క కూడా ఇష్టం. ఇదేదో బలవంతంగా చెప్పించుకున్నట్టు ఉంది. కాదు. ఓకే.
ఇంకా ఏ హీరోయిన్ అంటే ఇష్టం నీకు? హీరోయిన్స్ అందరూ ఇష్టమే. అందరూ ఇష్టమేనా? ఎందుకు ఒక లా పెట్టా ఫేస్ హీరోయిన్స్ అనగానే భయ్ ఎవరున్నారు అని అన్నట్లుగా? అలాగే నేనే హీరోయిన్, మళ్ళీ ఇంకో హీరోయిన్ ఇష్టపడ్డది ఏంది అన్నట్లుగా పెట్టావు. కాదు, ఆ, నాకు అందరూ అంటే నువ్వు హీరోయిన్ కాదా? కాదా, రాబోయే హీరోయిన్ అంతేనా? చైల్డ్ హీరోయినా? ఓకే. ఎవరి యాక్టింగ్ అంటే ఇష్టం నీకు? నేను ఎక్కువ సాయి పల్లవి చూస్తా. సాయి పల్లవి చూస్తావా? ఎందుకు? ఏమో చూడాలనిపిస్తుంది. ఏ మూవీ ఇష్టం సాయి పల్లవిది నీకు? చూస్తాను కానీ ఆ మూవీస్ పేరు తెలుసు. అన్నిటికీ ఇదే క్వశ్చన్ తెలుసు, ఆన్సర్ తెలియదు. Yes. అంతేనా? అంతే. ఎగ్జామ్స్లో కూడా ఇలాగే రాస్తావా? ఎగ్జామ్స్లో కాదు, ఎగ్జామ్స్లో తెలుసా, ఆన్సర్స్ అంతేనా? సో పెద్దయ్యాక ఏమవుతావు? హీరోయిన్ అంతే. చదువుకోవడం, డాక్టర్ అవడం, పోలీస్ అవడం. డాక్టర్ ఇప్పుడు నేను డాక్టర్ చెప్పి కొస్తా. ఏం కొస్తావు? ఆపరేషన్ చేస్తా. ఎవరికి? కప్పకి. కప్పకా? చేసి ఏం చేస్తా? కప్పకి ఆపరేషన్ చేసి మళ్ళీ కుట్లేసేస్తా. ఎందుకు కోయడం? ఎందుకు కుట్లేయడం? అదొక సాటిస్ఫై. అమ్మో, నీలో సాడిజం చాలా ఉంది హారిక. కొట్టుకుంటారా మీరిద్దరు, అక్క చెల్లెలు ఇద్దరు ఇంట్లో? తను నా మీద అరిసిన, మళ్ళీ నేను తన మీద అరిసానని మా చెల్లి నా మీద అరిసింది అనుకో, నేను మా చెల్లి మీద అరిసానని మా మమ్మీకి వెళ్ళి చెప్తుంది. ఇప్పుడు అక్కడ మాకు గొడవలు స్టార్ట్ అవుతాయి. అక్కడ గొడవలు స్టార్ట్ అవుతాయా? నీకు కావాల్సింది అదే కదా, గొడవ పడ్డమే కదా. ఎవరు విన్ అవుతారు లాస్ట్కి? అదే విన్ అవుతుంది, మా చెల్లె విన్ అవుతుంది. ఏ నిజం చెప్పు. నిజంగా నువ్వే విన్ అవుతావు కదా? కాదు, మా చెల్లె విన్. ఎందుకు? దాని మాటలకి నేను ఎంత సీరియస్ లో ఉన్నా దాని ఫేస్ చూడగానే నాకు నవ్వొచ్చాను. మా ఫ్యామిలీ వాళ్ళు అందరికి అంతే. ఇప్పుడు నీ ఫేస్ చూస్తుంటే కూడా నాకు నవ్వు వచ్చేస్తుంది. అంతేనా? మరి అమ్మ ఎలా ఉంటుంది నీతోటి? నాకు ఎంకరేజ్ చేస్తాను అందరూ. ఎలా? నీకు ఏ ఇష్టం అయితే అది చెయ్యు, నిన్ను పోటీ పెట్టను, నీకు ఇష్టం వచ్చింది నువ్వు చెయ్యాలి. నీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ అని ఫస్ట్ ఎవరు చెప్పారు? నువ్వు చెప్పావా, ఇంట్లో వాళ్ళే తెలుసుకున్నారా? ముందు నాకు ఇష్టమని, తర్వాత నన్ను మమ్మీ సీక్రెట్గా చూసి తెలుసుకుంది. ఎలా సీక్రెట్గా చూడడం అంటే నువ్వు అద్దం దగ్గరికి వెళ్ళి ఇలా అని యాక్ట్ చేస్తావా? ఎలాగా? కాదు, మా మమ్మీ వాళ్ళు ఉన్నప్పుడు ఫస్ట్ మా మమ్మీ వాళ్ళు లేనేటప్పుడు టీవీలో చూసి యాక్టింగ్ చేసేదాన్ని. వాళ్ళు ఎలా చిన్నప్పుడు నడుం తిప్పడం, ఇలా దూకోవడం, మళ్ళీ మమ్మీ వస్తే సైలెంట్ కూర్చొని. ఇది కూడా యాక్టింగే కదా? ఇది అసలైన యాక్టింగ్. వాళ్ళు వచ్చినప్పుడు సైలెంట్గా కూర్చోడం కదా? అప్పుడు అమ్మ ఏమన్నది? మమ్మీ తర్వాత డాన్స్ క్లాస్లో జాయిన్ చేసింది నన్ను. ఓకే. ఫస్ట్ డాన్స్ యాక్టింగ్ రెండు చేసేదాన్ని టీవీలో చూసి, తర్వాత డాన్స్లో జాయిన్ చేసింది. తర్వాత సార్ నాకు డాన్సర్ పవన్ సార్ నాకు ఫ్రెండ్లీగా ఉన్నారు, నాకు రీల్స్ తీసేవారు. దాన్ని బట్టి నాకు యాక్టింగ్ వచ్చింది. ఇప్పుడు డ్రామా జూనియర్స్లో నీకు ఎలా వచ్చింది ఛాన్స్? వైజాగ్లోనే ఆడిషన్ అయింది. అప్పుడు నాకు తెలీదు. లాస్ట్ హైదరాబాద్ అనగా ఈ రోజు నైట్ ఎక్కి మార్నింగ్ వస్తాము. మరి వైజాగ్ నుంచి హైదరాబాద్ రావడానికి ఇబ్బంది అనిపించలేదా? హ్యాపీగా ఉండింది కదా? నీకు ఒక ట్రిప్కి వెళ్తున్నట్టు ఉండిందేమో కదా? మరి ఆ శారీస్ కట్టుకొని ఆ స్కిట్ అంతా చేయడము ఎట్లా అనిపించింది? కొంచెం భయం అనిపించింది. సెకండ్ టైం చేసినప్పుడు ఇంక భయం లేదు. అంతేనా? తర్వాత సుధీర్ అన్నకి ఇట్లా నేర్పించేస్తా అంటావు అంతేనా? ఓకే, విష్ యూ ఆల్ ద గుడ్ లక్. పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా, మంచి మంచి మూవీస్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.